హలో అండి అందరికీ. చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, 4 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ నేను 5 వరకు మిర్చి కట్ చేసి వేసుకున్నాను. మీరు కారంకి సరిపడా వేసుకోండి. అలాగే చిన్నగా తరుముకున్న 1 వరకు ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. మిర్చి, ఉల్లిపాయ మెత్తగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను 2 వరకు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ వేసుకొని కలుపుకోవాలి. మీరు చిక్కుడుకాయ ఉడికించుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వలన కర్రీ ఫాస్ట్గా అవుతుంది. ఒక 4 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత చిక్కుడుకాయ మెత్తగా ఉడికిందా లేదా చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీరు మిర్చి స్కిప్ చేసి కూడా చిల్లీ పౌడర్ వేసుకొని కర్రీ చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను మిర్చి వేసి చేశాను. ఒకసారి కలుపుకొని 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని 1 నిమిషం వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చిక్కుడుకాయ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.